వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వృద్ధుల సేవే మానవతా ధర్మం, వారి అనుభవమే సమాజానికి మార్గదర్శకం. రాజమండ్రిలో ఘనంగా ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతం. రూరల్ నియోజకవర్గంలో 10.7 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. ఇప్పటి వరకు 2,40,00,000 అందజేశారు. భరత్ సూట్ కేసులు తీసుకుని కార్మికులను మోసం చేశాడు. మీడియా సమావేశంలో మజ్జి రాంబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే శనివారం రాజమండ్రి లాలా చెరువులో స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ప్రాంగణంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దివ్యాంగుల వృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా సహాయ సంచాలకులు ఏవై శ్రీనివాస్ మాట్లాడుతూ వృద్ధుల సంరక్షణ చట్టం వారి హక్కులను కాపాడటానికి ప్రభుత్వం అనేక మార్గదర్శకాలు రూపొందించిందన్నారు. వృద్ధుల సమస్యల పరిష్కారానికి ఆర్డీఓ స్థాయి అధికారులతో ప్రత్యేక ట్రైబ్యునల్ను ఏర్పాటు చేశామని తెలిపారు. వృద్ధులు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల సమస్యల పరిష్కారానికి మా శాఖ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం మనకు తరతరం మధ్య అనుబంధాన్ని గుర్తు చేసే రోజు అన్నారు. వృద్ధులు మన సమాజానికి జ్ఞానానికి ప్రతీకలు, అనుభవానికి నిలయాలు అన్నారు. వారు చూపిన మార్గమే ఈరోజు మన అభివృద్ధికి ఆధారం అని, వారి సేవలను గౌరవించడం, వారికి ఆప్యాయత చూపడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అన్నారు. వృద్ధుల సంక్షేమం అంటే కుటుంబ, సమాజ, ప్రభుత్వ బాధ్యతల సమన్వయం. వృద్ధుల ఆశీర్వాదం ఉన్న చోట సద్భావన, సుస్థిర అభివృద్ధి సహజంగానే సాకారమవుతాయి అన్నారు. ఈ సందర్భంగా విభిన్న రంగాల్లో విశేష సేవలు అందించిన వయోవృద్ధులకు బెస్ట్ సీనియర్ సిటిజన్ అవార్డులను శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. బెస్ట్ సీనియర్ సిటిజన్స్ అవార్డుకి ఎంపిక చేసినందుకు ఏడీ గారికి మనం గట్టిగా చప్పట్లు కొడతాం. మీ అందరికీ ఎంపిక చేసినందుకు. మరి ఈరోజు కుర్చీలు చేద్దామా, ఇలా ఇచ్చేస్తే ఈ గురుగారు ఇలా ఈ చట్ట ప్రకారం కొన్ని హక్కులు, కొన్ని సెక్యూరిటీస్ ఈ వయోవృద్ధులు కల్పించడం జరిగింది. ఎవరైనా పిల్లలు పట్టించుకోవడం లేదని చెప్పి వయోవృద్ధులు కనుక కంప్లైంట్ చేస్తే ప్రతి జిల్లాలో ఆర్డీఓ ఆధ్వర్యంలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఆర్డీఓ ఆఫీసు వయోవృద్ధుల సంక్షేమ చట్ట ప్రకారం ఒక ట్రిబ్యునల్ చేసినటువంటి ఆర్డీఓ. మీకు ఎవరైనా ఇబ్బందులు ఏర్పడి మీ పిల్లలు పట్టించుకోవడం లేదు, మమ్మల్ని సరిగా చూడడం లేదు అని అనుకున్నప్పుడు ఆ ట్రిబ్యునల్కి వెళ్ళి మీరు కంప్లైంట్ కనుక అక్కడ ఇస్తే వెంటనే ఆ పిల్లల్ని తర్వాత మిమ్మల్ని కూడా పిలిపించి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత మాట్లాడి వాళ్ళు కనుక అప్పటికీ కూడా వినకపోతే ట్రిబ్యునల్ ద్వారా ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. నెలకి 10,000 రూపాయలు కట్టకుండా పోషణ ఛార్జీలు అంటే వాళ్ళు మెయింటెనెన్స్ అవ్వడానికి ఇవ్వడానికి ఈ యొక్క ప్రభుత్వం ద్వారా చట్టంలో కొన్ని సెక్యూరిటీస్, అమెండ్మెంట్స్ ఇవన్నీ కూడా పొందుపడుతుంది. వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు, వాళ్ళకి ప్రభుత్వం కల్పించాల్సినటువంటి సౌకర్యాలు ఏదైతే ఉందో దానికోసం నిత్యం ఆయనకి కలిసిరా దీనిలోని ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ, విశ్రాంతి ఉద్యోగం, ఇంట్లో ప్రశాంతంగా ఉండవచ్చు, బ్రహ్మాండమైన ఫ్యామిలీ. కానీ ఏదో ఒకటి సీనియర్ సిటిజన్స్ ఇబ్బందుల్లో ఉన్నారో వారికి మనం ఏదో ఒకటి చేయాలనే ఆ దృక్పథం నిజంగా రాజుగారు మీరు సీనియర్ సిటిజన్స్ కోసం చేస్తున్నటువంటి సేవలు నిజంగా మీ జీవితం ధన్యమైందని చెప్పేసి ఈ పెద్దలందరూ కూడా మిమ్మల్ని అభినందిస్తూ మరి ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి మాకు అవకాశం ఇచ్చారు. ముందుగా ఏడీ గారికి కూడా మనం గట్టిగా చెప్పడం ద్వారా అభినందన తెలియజేయాలి. వృద్ధులు, దివ్యాంగుల ట్రాన్స్జెండర్స్ మరి సంక్షేమ శాఖకు సంబంధించి అదనపు సంచాలకులు శ్రీ శ్రీనివాస్ గారిని మరి సుమసంధ్య శ్రీనివాస్ గారిని కోరుతున్నాం. ఇందాక మా సార్కులు చెప్పడం మర్చిపోయింది. మేము 3 సంవత్సరాలు మన 3 జిల్లాలకి సంబంధించిన సహాయ సంఖ్య ప్రతి ఏడీగా లేక 3 సంవత్సరాలు ఎంతో బాధపడ్డామండి. ఎంత కష్టపడ్డామో అంతే బాధపడ్డాం. సార్ వచ్చి 3 నెలలు ఏంటంటే మేము 3 సంవత్సరాలు ఎంత అయితే కష్టపడ్డామో 3 నెలలు అంత సుఖపడ్డాం. అంటే పని చేస్తున్నాం. మేము సార్ మేము 8 గంటలకే మా ప్రయాణం మొదలెడితే మళ్ళీ సాయంత్రం 8 గంటలకే వర్షం ఉండదు, ఏంటంటే సార్ మొబిలిటీ
మొబిలిటీ ప్రాబ్లం అయినా సరే నేను రాలేనమ్మా, మీరు అభివృద్ధి మీరు చేయండి. సార్ కూడా నాతో పాటు నేను అలాగే చెప్తాను, సార్ కూడా అలాగే వచ్చి మమ్మల్ని అంతలా రీఛార్జ్ చేస్తారండి. పనులు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు. ఒకసారి అయితే మేము రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తుందని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఇచ్చిన హామీలతో పాటు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వని హామీలను కూడా నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. శనివారం రాజమహేంద్రవరంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోరింట్ల మాట్లాడుతూ రాష్ట్రానికి విశాఖపట్నంలో గూగుల్తో సహా 3 డేటా సెంటర్లు రానున్నాయని, దీనివల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పారిశ్రామికవేత్తలకు అనుకూల వాతావరణం సృష్టించబడుతుందని తెలిపారు. శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెంపు చర్యలు చేపట్టామని వివరించారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం, పెండింగ్ కేసులు, పెనాల్టీలను రద్దు చేయడం వంటి నిర్ణయాలతో ప్రభుత్వం చిన్న, మధ్యతరగతి వర్గాలకు అండగా నిలుస్తుందన్నారు. పరిస్థితి చూసారా, వీళ్ళకి సహాయం అందాలి. అలాంటి వాళ్ళకి అండి గురుగారు ఈ రోజుకి 212 మందికి 2,40,47,796 ఇచ్చాం. ఈరోజు ఒకరోజు 10,07,000 7 వార్డులో 10 మందికి ఇస్తున్నాం. అంత నిన్న ఒక 12-14 లక్షల రూపాయలు రూరల్ మండలంలో ఇచ్చాం. మొన్న ఒక 10-12 లక్షల రూపాయలు, ఈ నెలలోనే 35,60,000 ఇచ్చాం. రికార్డే 35,60,000 వారం రోజుల నియోజకవర్గంలో ఇచ్చాం. ఇంకా ఉన్నాయి అన్ని. ఒకటి ఎవరికి రూపాయి ఖర్చు రానియట్లేదు. పేపర్ వర్క్ కూడా మా ఆఫీసే చేస్తున్నాం, అది కూడా చెప్తున్నా. పేపర్ వర్క్ కూడా మా ఆఫీస్ చేస్తున్నాం. చెక్కులు ఇచ్చేటప్పుడు ఆ నాయకులందరినీ పిలిచి వాళ్ళ సమక్షంలో ఇస్తున్నాం. ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకుండా రూపాయి, ఎవరైనా నాయకులు ఏ పార్టీ ఆ పార్టీ లేదు, కులాలు లేవు, మొత్తం ఎవరు వచ్చినా వాళ్ళ పేదరికాన్ని బట్టి రికమెండ్ చేసి ఇచ్చేస్తున్నాం. నాకు తెలియదు వాళ్ళ గురించి. రకరకాల మనుషులు రకరకాల అవన్నీ నేను మాట్లాడాను. నా ఆఫీసులో తప్పుంటే చెప్తే నేను ఈ రోజున ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో కొన్ని లోటుపాట్లు వెలుగులోకి తెస్తాం, సరి చేసుకునేదాన్ని లోటుపాట్లు ఎత్తి చూపుతా ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాలు, నిరుద్యోగ నిర్మూలన కోసం కృషి చేస్తాం. దానికి ఒక ఆప్కోకి రావాల్సిన బకాయిలు రిలీజ్ చేయడంలా ఆప్కో సొసైటీ అయ్యా డబ్బు రిలీజ్ చేయండి, చేనేత కార్మికులకు డబ్బు రావాలి, వాళ్ళకి పడాలి. ఇవాళ నూలు మిల్లులు కానీ పంచదార మిల్లులు కానీ అన్నీ దెబ్బతినిపోయినాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు అందలే. గత 5 ఏళ్లలో ₹1 రిలీజ్ చేయలే. పెనుభారం రాష్ట్ర ప్రభుత్వమే పడింది. ఈ ప్రభుత్వం రిలీజ్ చేయడానికి ఆర్థిక ఇబ్బందులు వస్తాం. ఏదో సహాయం చేయండి అని చెబుతాం, దానికి వక్ర భాషను చెబుతారు. ఈ మధ్య అసెంబ్లీలో ఒక విషయంలో నేను మాట్లాడాను. పౌష్టికాహారాన్ని పెంచేది, చౌకతల దుకాణం ద్వారా ఇచ్చే ధాన్యంలో యొక్క పోషకాహారాలు పెంచడం కోసం ఫోర్టిఫైడ్ రైస్ 1% ఫోర్టిఫైడ్ రైస్ మిక్స్ చేసి ఇస్తారు. అది కేంద్ర ప్రభుత్వం ఆదేశం, సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దానికి రాష్ట్రంలో మిల్లులు ఉన్నాయి, మనకి 14 మిల్లులు ఆ స్థాయిలో ఉన్నాయి. వాళ్ళకి ఆర్డర్ లేకుండా ఎక్కడో పంజాబ్, గుజరాత్, హర్యానా వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. మన దగ్గర ఇండస్ట్రీ ఉంది, ఇక్కడ అనేక మంది దాని మీద బతుకుతూ ఉన్నారు. వాళ్ళకి ఇవ్వటం లే. మేము అదే అడిగాం, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇస్తానంటారు, రాష్ట్రంలో ఉపాధి కల్పించాలి కదా అని అడిగాం. అప్పుడు చెప్పాం, అధికారులు కూడా ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చినే చెబుతారు, మంత్రులు ఏం చెబుతారు, మంత్రులు కూడా ఏం చేయలేరు. అధికారులు ఏ సమాచారం ఇస్తే ఆ సమాచారం మంత్రులు చెబుతారు. ఎప్పుడైనా అంతే, ఒక ప్రశ్న వేస్తే అవునండి, కాదండి, లేదండి అంటారు. తర్వాత మళ్ళీ సబ్సిడీకి వెళ్ళినప్పుడు, సప్లిమెంట్కి వెళ్ళినప్పుడు గంటల డిబేట్ జరుగుతుంది. ఫస్ట్ ఆన్సర్ ఏమొస్తుంది, అవునండి, కాదండి, లేదండి అని వస్తుంది. ఈ తరతరాలుగా జరిగే ప్రాసెస్ ఇది, దాంట్లో మార్పు రాదు. దాని మీద మేము అడుగుతాం. నేను అడిగాను, అయ్యమ్మ అధికారులు చెప్పేది చిలక పలక పలకొద్దండి, వాళ్ళు ఏదో చెబుతారు, వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటారు, ఇది మంచిది కాదు. మన రాష్ట్రంలో ఉన్నాయి, ఇదిగో డేటా, ఇదిగో స్మాల్ మీడియా ఇండస్ట్రీ, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీకి రాయితీలు ఇవ్వమని ఉంది. 10% మళ్ళీ వాళ్ళకి రాయితీలు ఇవ్వమని ఉంది.
అది వదిలేసి అది లేదంటారు వాళ్ళు అధికారులు. దాని మీద నిలేశాను. దాన్ని లోకల్గా ఉన్న కొంతమంది నాయకులు వక్ర భాష చెప్పి బుచ్చయ్య గారు ఏదో మా పార్టీని మాట్లాడారు, మా నాయకులు మాట్లాడారని తప్పుడు ప్రచారం చేశారు. దాన్ని బట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తోకల్లాగా బాధ్యత కలిగిన వాళ్ళం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం లేనప్పుడు అనేక సమస్యలు ఎత్తుతాం. నేను గైడ్ చేస్తున్నా, చాలామందిని గైడ్ చేస్తున్నా. యువకులు వచ్చారు, యువతలు వచ్చారు, అమ్మాయిలు చక్కగా వర్కౌట్ చేస్తున్నారు, అబ్బాయిలు వర్కౌట్ చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు మేధావులు వచ్చారు. వాళ్ళని గైడ్ చేస్తున్నాం. హౌ టు ట్యాకిల్ ద ఇష్యూస్, రిజల్ట్ ఎలా తెప్పించుకోవాలి. ఒక చోట ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఒక ప్రాజెక్టు కాలువ మీద పడవలు లేవు, అనేక మంది మరణించారు కాలువలు దాటుతా. దానికి బోర్డు వంతెన కడితే ఆగిపోయింది, 7 ఏళ్ళుగా ఆగి ఉంది. మేము అడిగాం, క్వశ్చన్ వేసాం, సమాధానం రాలా. అసెంబ్లీలో మళ్ళీ స్పీకర్ గారికి లెటర్ పెట్టి మేము వర్కౌట్ చేసాం. ఇవాళ కదిలింది. నీకేం సంబంధం అంటే రాష్ట్ర సమస్యల మీద స్పందిస్తాం. అనంతపూర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, చిత్తూరు కావచ్చు, ఈస్ట్ గోదావరి కానీ ప్రతి సమస్య మీద మాట్లాడతాం. దాని చేతగానే దద్దములు వక్ర భాష అని చెప్పి ఇవాళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అవగాహనతో ముందుకెళ్తున్నారు లోకేష్ గారు సారథ్యంలో. అవయవదాత జన సైనికుడు పీత విజయకృష్ణకు జోహార్లు అంటున్న జన సైనికులు. ఇటీవలే దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైన జన సైనికుడు పీత విజయ్ కృష్ణ చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కారణంగా మృతి చెందారు. జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదర్శాల మీద ఇష్టంతో పీత విజయకృష్ణ జనసేన పార్టీలో చేరారని, అవయవదానం చేయాలనే సంకల్పం విజయకృష్ణకు ఉండేదని జన సైనికులు రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణకి తెలియజేయడంతో ఆయన మృతుడు విజయకృష్ణ తల్లిదండ్రులతో మాట్లాడి అవయవదానం గురించి అవగాహన కల్పించారు. ఇన్ఛార్జి సూచనలు, సలహాలు విని విజయకృష్ణ కుటుంబ సభ్యులు అవయవదానంకి సమ్మతించారు. ఈ నిర్ణయంతో ఇన్ఛార్జి అవయవదానంకి సంబంధించిన ఆర్గనైజేషన్తో మాట్లాడి తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. విజయకృష్ణ అవయవాలు ఆరోగ్యంగా ఉండటం వలన 5 పేషెంట్స్కు అందించడం జరిగింది. ఈ అవయవ దాతకి శనివారం అంతిమయాత్ర మరియు దహన సంస్కారం అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈరోజు చాలా బాధాకరమైన విషయం. మాలో ఒకడుగా, జనసేన పార్టీ జన సైనికుడిగా, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానిగా ఈ మధ్యకాలంలోనే మాతోటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మాతోటి మమేకమైపోయి మా కుటుంబ సభ్యులుగా ఒకడైన మా విజయ్, మేము మామూలుగా బక్కడ అని తమ్ముడు అని అలా పిలుచుకుంటాం, కానీ మనవాడు విజయ్ కృష్ణ సడన్గా మొన్న 2 days బ్యాక్ ఒక యాక్సిడెంట్లో బ్రెయిన్ దెబ్బతల్లి బ్రెయిన్ డెడ్ అవ్వడం వల్ల, అంతేకాకుండా నిజంగా అతని యొక్క ఆదర్శాలు ఎలాగున్నాయంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలు ఎలాగుంటాయో అదేవిధంగా అప్పుడప్పుడు అలా అందరు స్నేహితులకు చెప్పేవాడంట, నేను కానీ చనిపోతే నా యొక్క ఆర్గాన్స్ అన్నీ కూడా డొనేట్ చేయండి అని మామూలు సరదాగా చెప్పినట్టు అలా చెప్తుండేవాడంట. అది ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాపం వాళ్ళ ఒకే ఒక కొడుకు, వాళ్ళ మదర్కి పెరాలసిస్ స్ట్రోక్, వాళ్ళ నాన్నగారు డ్రైవరు, వాళ్ళకి ఒకే ఒక కొడుకు. నిజంగా 28 సంవత్సరాల వయసున్న కుర్రోడు, మంచి ఎదుగుతున్న కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తి ఈ విధంగా దుర్మరణం చెందడం చాలా బాధాకరం. కానీ ఆ కుటుంబ సభ్యులు పెద్ద మనసుతోటి, చిన్నాన్నగారు కానీ అందరూ కూడా పెద్ద మనసుతోటి మా వాడు ఆశయం ఆర్గాన్స్ డొనేషన్ ఎప్పటి నుంచో చెప్పాడండి అప్పుడప్పుడు దాన్ని. ఎందుకంటే మా ఊరు పోతే ఒక 4-5కి ప్రాణదానం చేస్తే మా ఊడు ఇంకా బతికున్నట్టే మేము భావిస్తామని వాళ్ళు ముందుకు రావడం, అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్తో మేము మాట్లాడటం, ఎప్పటికప్పుడే వైబ్రెడ్డి సూర్య, మా యువ నాయకుడు వైబ్రెడ్డి సూర్య, అలాగే మా విక్టరీ వాసు, మా జనరల్ సెక్రటరీ వీరబాబు గారు, వీళ్ళందరూ మంచి, మా గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ బుల్లయ్య, గుత్తుల సత్యనారాయణ, వీళ్ళందరూ ఆ రోజు నైట్ మొత్తం అందరితోటి మాట్లాడి సుమారు నైట్ 11-12 గంటల వరకు అన్ని ఏర్పాట్లు చేసి గుంటూరు కిమ్స్ హాస్పిటల్కి పంపించడం. వాళ్ళు వెంటనే ఈ ఆర్గనైజేషన్తో అందులోనే ఒక 14 ఏళ్ళ తిరుపతి కుర్రోడికి మన విజయ్ హార్ట్ని డొనేట్ చేయడం. 14 ఏళ్ళ కుర్రోడి కంటే అది నుండి 100 ఏళ్ళు జీవించడానికి ఎంత ఉపయోగపడ్డాడో చూడండి ఈ అబ్బాయి. నిజంగా మా జన సైనికుడు చనిపోయినాడు అని ఒక బాధ ఒకవైపు ఉంటే, ఇటువంటి డొనేషన్ చేసి చాలామంది ప్రాణాలు కాపాడాడని మరొక వైపు మాకు చాలా గర్వంగా కూడా ఉంది. నిజంగా మా జనసేన పార్టీ తరఫున అతనికి మౌలిక సదుపాయాల కల్పనతో కూటమి ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే శిరీషాదేవి అన్నారు. మండలంలోని
కుండాడ గ్రామంలో నూతనంగా మంజూరైన పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రము అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధిని జోడెండ్ల బండిలా నడిపిస్తున్నారని అన్నారు. పంచాయతీ భవన నిర్మాణంలో ప్రజలు స్వయంగా భాగస్వాములు కావాలని, పూర్తి నాణ్యతతో పనులు చేయించాలని సూచించారు. గ్రామ ప్రజల సమస్యలు ఏవైనా నేరుగా తనకు తెలియజేయాలని, తక్షణమే పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్ మరియు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మారేడుమిల్లిలో ఉన్న షాపుల దుకాణదారులు, వినియోగదారుల దగ్గరకు వెళ్లి నూతన జీఎస్టీ విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిన్నంబాబు రమేష్, మండల పార్టీ అధ్యక్షులు గురుకు శేష్ కుమార్, రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సుబానీ, రాష్ట్ర ఎస్టీ కమిషన్ డైరెక్టర్ గోర్లె దుబేరా సునీత, జనసేన మండల అధ్యక్షులు మల్లా దుర్గాప్రసాద్, బీజేపీ మండల అధ్యక్షులు రేవుల రామకృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కర్రీ సన్యాసిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు దూడ సువర్ణ కరుణాకుమార్, సొసైటీ డైరెక్టర్ మురళీ రమణ, మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ వేగి అమ్మాజీ, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పరిధిలో ఉన్నటువంటి మారేడుమిల్లి మండలంలో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటిగా మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా సంక్రాంతి, అదేవిధంగా దసరాని మనం ఆధారం చేసుకొని ఈరోజు సూపర్ జీఎస్టీని మన ప్రజల దగ్గర తీసుకురావడం జరిగింది. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమంతో ప్రజల దగ్గర వెళ్తూ ఉన్నాం. ఈరోజు చూస్తుంటే దసరా పండుగ ముందుగానే మనకి ఇంత మంచి అవకాశం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. అంటే మనం వాడేటువంటి నిత్యావసర సరుకులు, అదేవిధంగా పుస్తకాలు, ఎడ్యుకేషన్ సంబంధించి, అదేవిధంగా మెడిసిన్ సంబంధించి చాలా వాటికి ఉన్నటువంటి జీఎస్టీ 5% అయింది. కొన్ని దీర్ఘకాల వ్యాధులకి 0% జీఎస్టీ కూడా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం జరిగింది. ఈ ద్వారా సామాన్య ప్రజలకు కూడా వాళ్ళు ఏదైతే ఆశలు కోరికలతో ఉంటారో, చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవాలి, వాటితో ఆనందపడాలనేటువంటి వారికి కూడా ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉందని మా ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని పట్ల కొడుకు ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్పమని మాకు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు చూస్తే మన రంపచోడవరం పరిధిలోనే దాదాపుగా ఇప్పటివరకు మొత్తం 11 మండలాలు కలిపి ఒక 10 వరకు మేము పంచాయతీ బిల్డింగ్స్ అనేవి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమాలు. ఎందుకంటే పంచాయతీ బిల్డింగ్స్ ఉంటాయి, అదేవిధంగా చాలా చోట్ల సచివాలయాలు ఉంటాయి, కానీ కొన్ని ప్రాంతాలు ఇంకా వెనుకబడే ఉన్నాయి. అలాంటి ఏరియాలో ఈ పంచాయతీ బిల్డింగ్స్ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సర్వీసెస్ నేరుగా అందుతాయి. ఇవి ఒక 32 లక్షలతో శాంక్షన్ అయినటువంటి బిల్డింగు. ఈ పంచాయతీ కుండాడ గ్రామంలో ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి పంచాయతీ బిల్డింగ్ మేము శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఇవి కూడా త్వరలోనే పనులు పూర్తి చేసుకొని ఓపెనింగ్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ విధంగా ప్రజల కోసం ఆలోచించేటువంటి కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు ప్రజలు మీ యొక్క మద్దతును తెలపాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి, పవన్ గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా మన మోదీ గారికి ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలపాలి. మీ యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు కూడా ఎప్పుడు ఇట్లాగే ఉండి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి అభివృద్ధి సంక్షేమం అంటూ ప్రజల యొద్దకు వెళ్ళి ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చేయడానికి మన నాయకులు ఎప్పుడు నిరంతరం కృషి చేస్తారు. అదే రీతిలో ఆయన నిలబెట్టినటువంటి ఎమ్మెల్యేగా, మీరు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేగా ఈరోజు మీ అందరి ముందు ఉన్నాను కనుక ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి కనుక ఎవరికి ఓటేస్తే సర్పంచ్గా మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎమ్మెల్యేగా ఉంటే మొత్తం నియోజకవర్గం అంతా చూసుకుంటారు. అదే ఒక సర్పంచ్ సరైన వ్యక్తిని మనం నిర్ణయించుకుంటే ఆ వ్యక్తి ద్వారా గ్రామం నుంచి అభివృద్ధి, ఒక రోడ్డు, ఒక లైట్, ఒక వాటర్ కావాలంటే సర్పంచ్ సరైన వ్యక్తి ఉండాలి. అలాంటి వ్యక్తిని మనము కూటమి నుంచి ఎవరు నిలబెట్టినా సరే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నుంచి ఎవరు నిలబెట్టినా సరే ఆ వ్యక్తులకి ప్రజలందరూ కూడా నమ్మి ఓటు వేయండి. ఖచ్చితంగా మీ ప్రాంతం అభివృద్ధి మా చేతుల్లో ఉందని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తాము. థ్యాంక్ యూ. ఏపీ పేపర్ మిల్లు కార్మికుల విషయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అధికారంలో ఉన్న సమయంలో చేయరాని తప్పులన్నీ చేశాడని, అందుకే ఎన్నికల సమయంలో అతనికి తగిన గుణపాఠం చెప్పారని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అన్నారు. మంచి అగ్రిమెంట్ చేయిస్తాను, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయిస్తానంటూ నమ్మబలికి అందిన కాడికి దోచుకున్నాడని ఆరోపించారు. ఈ మేరకు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మార్గాని భరత్ మీటింగులు పెట్టి అందజేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి పరంపర 1, 2 ద్వారా అవినీతి చేశాడని ఆరోపించారు. పరంపర కార్మికులకు మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్యాయం చేశాడని, ప్రవీణ్ చౌదరిని అడ్డు పెట్టుకుని కోట్ల అవినీతి చేశాడని ఆరోపించారు. మార్గాని భరత్కు 50 లక్షలు ఇచ్చాడని, ప్రవీణ్ చౌదరియే బహిర్గతం చేశాడని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే దీనిపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెబితే
3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు పేపర్ మిల్లు కార్మికులకు భరత్ సరైన అగ్రిమెంట్ చేయలేకపోయాడని, ఎందుకంటే మిల్లు యాజమాన్యం నుంచి 5 ఏళ్ల పాటు సూట్ కేసులతో డబ్బు తీసుకున్నాడని ఆరోపించారు. కోవిడ్ టైంలో కూడా మార్గాని భరత్ మిల్లు నుంచి బాగా దండుకున్నాడన్నారు. కూటమి అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరంపరా కార్మికులకు న్యాయం చేశారని, అలాగే మిల్లు కార్మికులకు మంచి అగ్రిమెంట్ చేయించారన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు సూట్ కేసులు అవసరం లేదన్నారు. భరత్ మాదిరిగా చేసిన పనికి డబ్బులు తీసుకునే అలవాటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు లేదన్నారు. పెట్టడానికి గల కారణం ఏంటంటే ఏదైతే రూల్ ఉంటుందో ఆ రూల్కి వ్యతిరేకంగా చేయడానికి పొలిటీషియన్స్ కానీ లేదా ఐఏఎస్ ఆఫీసర్ కానీ కమిషనర్ కానీ ఎవరికి కూడా రూల్కి వ్యతిరేకంగా చేయడానికి లేదు. కాబట్టి మీకు 3-4 సార్లు వైసీపీ సూర్యప్రకాశ్ గారు 3-4 సార్లు ఇక్కడే ప్రెస్ మీట్లు పెట్టి మా మీద అభాండాలు వేయడం జరిగింది. ఇవన్నీ కూడా నిజమని నిరూపించి మనం ఆ రోజు అన్నాం, ఈ రోజు అంటున్నాం. మార్కెట్లో ఏ ఒక్కరితోటన్నా నేను తప్పు చేశానని, అలాగే ఆదిరప్ప గారు తప్పు చేశానని ఎవరితోటన్నా నిరూపించేలా ఉంటే ఇవాళ వ్యాపార సంస్థలన్నీ వదిలేసి మార్కెట్ను వదిలేసి బయటికి వెళ్ళిపోతానని ఈ సందర్భం కూడా తెలియజేయడం జరుగుతుంది. 22 కోట్లు శాంక్షన్ చేసి మాకు కట్టించిద్దానని జరిగింది. 5 సంవత్సరాలు మమ్మల్ని కుక్కల్లాగా తిప్పుకోవడం జరిగింది. అంటే ఏంటంటే ఈ పేపర్ మిల్లులాగా మేమేమైనా సూట్ కేసులు ఎత్తామని చూసేయనుకుంటాం. గతంలో ఎంపీ గారు మేము ఇవ్వలేదు. ఎందుకంటే మేము ఆర్థికంగా వ్యాపారంలో మార్కెట్లో ఉల్లిపాయ వ్యాపారస్తులు అందరూ కూడా కాయగూర వ్యాపారస్తులు చిదిగిపోయి ఉన్నారు. గతంలో అది వ్యాపారాలు లేవు. కనుక్కునే పరిస్థితుల్లో లేకుండా ఉంటే సూట్ కేసులు మేము ఎక్కడ ఇవ్వగలం? ఆ ఇవ్వకపోవడంలో చేయలేదు ఏంటో మాకు తెలియదు. కానీ తీసుకున్న కార్మికులకే చేయలేదు, మేము ఇవ్వకుండా ఉంటే మాట్లాడి చేస్తారని మేము అది కూడా గ్రహించకుండా 5 సంవత్సరాలు మా వాళ్ళందరూ కూడా ఆయన కూడా తిరగడం జరిగింది. ఇది ఇలాగా తిరిగినా కూడా మా వర్కౌట్ అవ్వలేదు. ఇవాళ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు 15 నెలల్లోనే మాకు ఎండోమెంట్ సైడ్ ఏదైతే గతంలో ఆగిందో అది 11 సంవత్సరాల లీజ్కి మాకు అగ్రిమెంట్ చేయించి ఆక్షన్లో మాకు వచ్చేలా చేసి అది అగ్రికల్చర్లో ఉంటే కమర్షియల్గా మార్చి 11 ఇయర్స్ లీజులో మాకు ఇప్పించడం జరిగింది. ఇది ఏంటంటే ఒక అధికారుల్ని ఒక పొలిటీషియన్ అన్నవాళ్ళు అవగాహనతోటి ఏం చేయగలమో, మనం ఏం చేస్తే అవుద్దని నలుగురిని ఆఫీసర్లు కనుక్కోవడమో లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకోవడమో చేశారు. కాబట్టి ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం చేయగలిగారని, ఈ అవగాహన కూడా లేకుండా 5 సంవత్సరాలైనా ఎంపీగా ఎలా కొనసాగాడో నాకైతే తెలియట్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. వృద్ధుల సేవే మానవతా ధర్మం, వారి అనుభవమే సమాజానికి మార్గదర్శకం. రాజమండ్రిలో ఘనంగా ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతం. రూరల్ నియోజకవర్గంలో 10.7 లక్షల CMRF చెక్కుల పంపిణీ. ఇప్పటి వరకు 2,40,00,000 అందజేశారు. భరత్ సూట్ కేసులు తీసుకుని కార్మికులను మోసం చేశాడు. మీడియా సమావేశంలో మజ్జి రాంబాబు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.